ఫ్రెండ్స్, ఈరోజు మనము కోడింగ్ ప్రాక్టీస్ 28లో కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ సెట్స్ ఇది నేర్చుకున్నామండి. సో ఇందులో ఏముందంటే మనకి కామన్గా ఇక్కడ ఎన్ని సెట్స్ ఇచ్చారో మనకు కూడా ఐడియా లేదు. సో ఎన్ని సెట్స్ ఉన్నాయో మనకు తెలియనప్పుడు అందులో ఎన్ని సెట్స్ ఉన్నాయో చూసుకొని మనం చేయాలండి. ఇప్పుడు సో ఫస్ట్ ఏం చేయాలంటే n ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, మనకి ఇన్పుట్ ఏముందో అది చేసుకోవాలి. తర్వాత నంబర్స్ సెట్ లిస్ట్, ఒక లిస్ట్ ఎంటీ లిస్ట్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎంటీ లిస్ట్లోనే మనం యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అనే రేంజ్ లోపల ఐ వాల్యూ ఎంత ఉందో చూసుకొని వాల్యూస్ లిస్ట్ ఒకటి తీసుకున్నాం. వాల్యూస్ లిస్ట్ ఈక్వల్స్ టు దీన్ని మనం ఏంటంటే లిస్ట్ మ్యాపింగ్ ఆఫ్ ఇంట్, ఫస్ట్గానే ఇంటీజర్లోకి నేను కన్వర్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. మీకు అర్థమై ఉంటుంది, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లలో చూసాం కాబట్టి మనకు తెలుసు మీకు ఎలా చేయాలో. దీని గురించి స్ప్లిట్ ఆఫ్ ఇది చేసుకున్నాం, ఎందుకంటే డైరెక్ట్ దీన్ని మనం లిస్ట్లోకి ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. తర్వాత దీన్ని సెట్లోకి చేంజ్ చేసుకోవాలి. సో కాబట్టి వాల్యూస్ సెట్ అని చేసుకొని దీనికి ఏంటంటే సెట్ ఆఫ్ వాల్యూస్ లిస్ట్ అనుకుందాం, ఎందుకంటే దీన్ని సెట్లోకి కన్వర్ట్ చేస్తాం కాబట్టి. దీనికి నంబర్ సెట్ లిస్ట్ డాట్ అపెండ్ వాల్యూస్ సెట్. ఈ వాల్యూ సెట్లో వచ్చిన వాల్యూస్ని దీంట్లో నంబర్ సెట్ లిస్ట్ అంటే ఎంటీ లిస్ట్ ఉంది కదండి, ఈ ఎంటీ లిస్ట్లో మనం యాడ్ చేసుకోమని చెప్తున్నాం. సో దీనికి ఏం చేయాలంటే మనం ఈ వాల్యూ లిస్ట్లోకి వచ్చింది కదా, దీనికి ఇప్పుడు మనం ఒక డెఫ్ ఫంక్షన్ రాద్దామండి. ఇక్కడ డెఫ్ గెట్ ఇంటర్సెక్షన్ అనుకుందాం ఆఫ్ నంబర్ సెట్. ఇప్పుడు నంబర్ సెట్ వాల్యూస్లో మనకు అందులో వచ్చింది కదా ఆ లిస్ట్ని ఇందులోకి వచ్చేసి ఇందులో రిజల్ట్, మనకి రిజల్ట్ ఏం కావాలి, నంబర్ సెట్ లిస్ట్ ఆఫ్ 0, అంటే ఫస్ట్ వాల్యూస్ మనకి ఏమొస్తుందో అది చూసుకుంటున్నాం. ఫర్ నంబర్ సెట్ ఇన్ నంబర్ సెట్ లిస్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ డాట్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ చేయాలి కదండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ నంబర్ సెట్ ఇది చేస్తాం. దీన్ని రిటర్న్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇది చేసిన తర్వాత లాస్ట్లో రిజల్ట్ సెట్ ఈక్వల్స్ టు గెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ నంబర్ సెట్ లిస్ట్ రిజల్ట్ లిస్ట్ రిజల్ట్ ఆఫ్ లిస్ట్ ఈక్వల్స్ టు దీన్ని ఇప్పుడు మనం సార్టెడ్ చేయాలి. సార్టెడ్ ఆఫ్ రిజల్ట్ సెట్, దీన్ని ప్రింట్ ఇద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ లిస్ట్ అలా ఇచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే రిటర్న్ వాల్యూ చేసుకోవాలి. రిటర్న్ ఆఫ్ చెప్పండి, రిటర్న్ ఆఫ్ తెలుసు అనుకుంటాం, మీకు ఐడియా ఉంటుంది. రిటర్న్ ఆఫ్ రిజల్ట్ ఇంతే. రిటర్న్ ఆఫ్ రిజల్ట్ ఇచ్చేసి దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, పాస్ అయిపోయాయి. సబ్మిట్ చేద్దాం. ఓకే, 5 కేసెస్ పాస్డ్. ఇందులో మనకి ఎన్నైతే లిస్ట్లో ఉన్నాయో ఇక్కడ మనకి చూడండి, నెంబర్ ఆఫ్ ఎన్ సెట్స్ ఉన్నాయి. ఈ సెట్స్లో నుంచి వెళ్ళి మనం సెట్ని తీసుకొని అందులో మనకి కామన్గా ఉన్న వాటిని తీసుకుంటున్నాం. ఈ మూడిట్లో కామన్ ఏముంది, 10 ఉంది. దాన్ని లిస్ట్లో కన్వర్ట్ చేసాం కాబట్టి ఇది